లక్ష్మి 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 కోటేది అదేంటి అలా చూస్తున్నాడు? ఆఫీస్ టైం అయిపోతుంది. కోట్ దేనికి? దేనికంటే ఆఫీస్కి కోటు వేసుకుని వెళ్ళాలా? మరి నువ్వు తీసుకొచ్చింది అందుకేగా. కాదండి, నేను తెచ్చింది దానికోసం కాదు. మన స్థితిని చూపించడానికి, పరిస్థితుల్ని మూసేయటానికి. కానీ మీరు వేసుకెళ్ళేది నిజాన్ని కప్పేయటానికి. లక్ష్మి మీరు వెళుతున్నది ఉద్యోగానికినా? మురళి దగ్గర మీరు నిజంగానే ఉద్యోగం చేస్తున్నారా? చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. మీరు వేస్తున్న ఒట్టు నా ఒక్కదాని మీదే కాదు, పుట్టబోయే బిడ్డ మీద కూడా. లక్ష్మి 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 లేదు లక్ష్మి, నువ్వు చెప్పింది నిజం. ఇన్నాళ్ళు ఆ నిజాన్ని ఎందుకు దాచారు? నువ్వు తట్టుకోలేవని. తట్టుకోలేదనా? నిజం ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదండి, అప్పుడైనా తట్టుకోవాలిగా. ఇన్నాళ్ళు మీలో చూసింది మంచి మనసండి. ఆ మనసుకు ఒక నిజాయితీ, ఆ నిజాయితీ కూడా మోసం చేసిందండి. లేదు లక్ష్మి, మోసం కాదు, మోసం చేయాలని కాదు. నాకు ఉద్యోగం లేదని తెలిస్తే నీ దృష్టిలో మురళి చేతకాని వాడవుతాడు. వాడు చేతకాని వాడైతే వాడి మీద నీకున్న అభిప్రాయం అంతా పోతుంది. ఓహో, అతని గొప్పతనం ఎక్కడ తగ్గిపోతుందోనని చెప్పి పట్టుకున్న భార్యకి అబద్ధం చెప్పి మోసం చేస్తారన్నమాట. ఏ ఇంత చేశారు, అంత చేయించుకున్నారు, ఆ మాత్రం ఉద్యోగం ఇప్పించలేడా? ఇచ్చాడు. ఇస్తే ఏమైంది? పోయి ఎవరి మూలంగా? వాళ్ళ ఆవిడ మూలంగానేగా. అంటే అతను పెళ్ళం చేతిలో కీలుబొమ్మ. ఇంత చేసిన ఒక స్నేహితుడికి పెళ్ళంతో చెప్పి ఉద్యోగం ఇప్పించలేడా? పెళ్ళ ముందు నోరెత్తలేడా? అతను పెళ్ళ ముందు నోరెత్తలేడు, మీరు నన్ను నోరెత్తనివ్వరు. ఏ అంత ఆరంగా బతుకుతున్నాడా? లక్ష్మి ఎందుకండి అంత కోపం? కోపం కాదు లక్ష్మి, నేనెంత చేసినా నువ్వెంత చేసినా ఆ సహాయం ప్రతిఫలం ఆశించి కాదు. తల్లి బిడ్డకు పాలిస్తుంది, ప్రతిఫలం ఆశిస్తుందా? చెట్టు పళ్ళిస్తుంది, ప్రతిఫలం ఆశిస్తుందా? ప్రతిఫలం ఆశించే స్వార్థం అవుతుంది. అది నాలో అయినా రావచ్చేమో, కానీ ఆడదాని నీలో అసలు రాకూడదు. ఏమిటండి స్వార్థం? మీరు కడుపు నిండా అన్నం తిని అన్నాళ్ళని చెప్పండి, చెప్పండి. లక్ష్మి 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 ఏమండి, అందరిలాగే మా ఆయన కూడా ఉండాలని, అందరిలాగే సూటు పుట్టుతో ఉండాలని, అందరిలాగే కారులో తిరగాలని, ఆ కారులో నన్ను తీసుకెళ్ళాలని నాకు ఉండకూడదా? నాలా ఏ ఆడదానికి ఉండదో చెప్పండి. లక్ష్మి ఊరుకో, త్వరలోనే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, మనకు మంచి పొజిషన్ వస్తుంది. అందాక ఓపిక పట్టు. చూడు, ఈలోక మొదలే వస్తే మాత్రం నువ్వేమనకూడదు, ఓకే? ఇది బాక్సింగ్ అంటే చేతికి గ్లవ్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు, అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. సార్ మీకు సెట్ చేసేది నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్తేర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట? ఓ అది టెన్నిస్ అబ్బా.